ప్రకాశం జిల్లాలోని ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాలేజీ చైర్మన్ ఎస్ సూర్య కళ్యాణ చక్రవర్తి తెలిపారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఇక యువతలోని నైపుణ్యాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దేశంలోని 60 కళాశాలల్లో నిర్వహిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో 3 కళాశాలలు ఎంపిక చేసిన క్విజ్ ఇంజనీర్ కళాశాలలో 3వసారి హ్యాకథాన్ జరుగుతోందని ఇక చైర్మన్ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి 20 బృందాలు పాల్గొని తమ నైపుణ్యాలను పెంపొందించి కొత్త ఆవిష్కరణలకు రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. కళాశాల వద్ద అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, హ్యాకథాన్ విజయవంతంగా జరిగేలా చూసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ పర్టిక్యులర్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న వికసిత భారత్లో భాగంగా సంకల్పంలో భాగంగా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. ఈ హ్యాకథాన్ సాఫ్ట్వేర్ వర్షన్ QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈరోజు జరుగుతుంది. అలాగే మన స్టేట్ మొత్తం మీద ఒక 3 సెంటర్స్లో జరుగుతుంది. నేషనల్ వైడ్ 60 సెంటర్స్లో జరుగుతుంది. ఈ యొక్క హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న టాలెంట్స్ అన్నిటినీ గుర్తించటం, తద్వారా ఏదైతే వికసిత భారత్లో స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా సంకల్పాలు ఉన్నాయో వాటి ఈ గుర్తింపు జరుగుతుంది. ఇలా గుర్తించిన స్టూడెంట్స్ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం. దానికి గాను ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయటం, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 ఎడిషన్స్ చేస్తున్నారు. మొత్తం దేశం మొత్తం మీద 141,000